కోవాక్సిన్ టీకా తీసుకున్నారా? ప్రమాదంలో ఉన్నట్టే. కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30% మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్లో ప్రచురించారు. కోవాక్సిన్ తీసుకున్న 926 మందిపై BHU పరిశోధనలు చేసింది. వీరిలో 50% మంది తాము ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపారు. వారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. 1% వ్యక్తుల్లో AESIతో పాటు గులియన్ బారీ సిండ్రోమ్ లాంటి లక్షణాలు కనిపించినట్లు తేలింది. కోవాక్సిన్ తీసుకున్న వారిలో 30% మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆ అధ్యయనం సారాంశం. కోవాక్సిన్ తీసుకున్న వారిలో చర్మ నరాల సంబంధిత రుగ్మతలు వచ్చినట్లు స్టడీ వెల్లడించింది. 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో 635 మంది యుక్త వయస్కులు, 291 మంది పెద్దలు పాల్గొన్నారు. స్త్రీలలో 4.6% మంది స్త్రీలలో ఋతుక్రమం సమయంలో అసాధారణ పరిస్థితి నెలకొనడాన్ని అధ్యయనం హైలైట్ చేసింది. 2.7, 0.6% మందిలో వరుసగా కంటి సంబంధిత సమస్యలు, హైపోథైరాయిడిజం గమనించారు. పెద్దవారిలో 4 మరణాలు, 3 స్త్రీలు 1 పురుషుడు నమోదయ్యాయి. 4 కొత్తగా మధుమేహం వచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నారు. తాజా అధ్యయనం కోవాక్సిన్ టీకా తీసుకున్న వారిని ఆందోళనకు గురి చేసింది.